హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మిరప కోతనంతరం తోటలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, మిరపని ఏ విధంగా ఆరబెట్టుకోవాలి, ఏ విధంగా ఆరబెట్టుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఎక్కువ ధర పలికే అవకాశం ఉంటుంది లాంటి సమాచారం తెలుసుకుందాము. కటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మనము ఫస్ట్ గా మిరప తోటలో చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే తడి అందించాల్సి ఉంటుంది. కటింగ్ అనంతరం ఉన్నటువంటి పిందెలు తిరిగి మళ్ళీ సైజు రావడానికి న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కోసినటువంటి కాయలను కుప్పలుగా పోసుకోవాల్సి ఉంటుంది. అంటే రెండు బస్తాలు లేదా మూడు బస్తాల చొప్పున కుప్పలుగా పోసుకొని 1 లేదా 2 రోజులు అదే విధంగా ఉంచాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కొద్దిగా దూరగా ఉన్నటువంటి కాయలు పూర్తిగా పండే అవకాశం ఉంటుంది. తర్వాత చేయవలసిన పని ఏంటంటే కాంక్రీట్ కల్లాలు లేదా పరదాలు లేదా ఇసుక పైన వీటిని పలచగా పోసుకోవాలి. అయితే చాలా వరకు రైతు సోదరులకు కాంక్రీట్ కల్లాలంటే అందుబాటులో ఉండవు. పరదాలు కూడా సగం మందికి అందుబాటులో ఉంటాయి, సగం మందికి ఉండవు. అయితే ఇసుక మీకు దగ్గరలోని ఏదైనా వాగు లేదా గోదావరి నది లాంటి ప్రాంతాల్లో ఇసుక ఉంటుంది. దానిలో పోసుకున్నట్లయితే కాయలు క్వాలిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇసుక లేదా పరదాలపైన కొంచెము రిస్క్ అనిపించినట్లయితే ఇసుకలో పోసుకున్నట్లయితే మనకు కాయ క్వాలిటీ అనేది అస్సలు తగ్గిపోదు. కాయలు కూడా త్వరగా ఆరిపోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ లో మంచి రేటు పడే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆరినటువంటి కాయలను అనగా కాయలో తేమ శాతం కేవలం 20 లేదా 30% ఉన్నప్పుడు గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రేడింగ్ అనంతరం కాయలను ఒక దగ్గరగా పోసుకొని టిక్కీలలో నింపడానికి ఎంతైతే పదును అవసరమవుతుందో అంతవరకు మాత్రమే వాటర్ ని చిలకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా చిలకరించడం వల్ల టిక్కీలో నింపేటప్పుడు కాయలు పగలకుండా విరిగిపోకుండా ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో ఆరిన కాయల మీద ఎక్కువ నీళ్ళని స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే కాయలు తేమ ఎక్కువైనట్లయితే మార్కెట్ లో ధర పడే అవకాశం ఉండదు. మార్కెట్ లో ఉన్నటువంటి కాయలు ఎంత పొడిగా ఉంటే అంత మంచి రేటు పడే అవకాశం ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.